గ్రామం జంగారెడ్డిపల్లి, మండలము ఒలిగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా. అక్కడ ఒక భూ కబ్జాదారుడు ఆయనకు రోడ్డు బయట అసలు జాగా లేదు. ఆయన ఉన్నటువంటి భూమి అంతా రోడ్లో పోయింది, బయట నాకు సీలింగ్లో పోయింది. 12 గుంటలు ఆయన కబ్జా చేశారు. ఆ విషయంలో మేము కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే సర్వేర్ పంపించారు. డిఐ సర్వే చేస్తే మాకు తన అనుకూలంగా చేయించుకున్నాడు. కాబట్టి మాకు సరైనటువంటి సహకారం కావాలి, న్యాయం జరగాలని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారికి వచ్చినాము. మేము డిఐ సర్వేని ఒప్పుకోవట్లేదు, మేము సంతకాలు కూడా ఎక్కడ పెట్టలేదు. మరి ఏడీ సర్వే పెట్టి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. కలెక్టర్ న్యాయం చేయాలని చెప్పి మళ్ళీ మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. జంగారెడ్డిపల్లి గ్రామం, ఒలిగొండ మండలం, జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా. మా జంగారెడ్డిపల్లి గ్రామ పరిధిలో ఉన్న భూమి శ్మశాన వాటికే ఉంటుంది, పక్కపంటి రోడ్డు ఉంటుంది. అట్టి భూమిని వాకిటి అనంతారెడ్డి మాజీ జెడ్పీటీసీ ఆయన అండుదండలతో అక్రమంగా ఆక్రమించిండు. ఆయనకు ఉండవలసిన భూమి 2 గుంటలన్నర ప్లస్ 1 గుంట 3 గుంటలు ఉండొచ్చు. ఈ భూమిని అక్కడ మార్కెట్ యార్డు ప్లస్ గ్రామ రైతులు అందరికీ పోయే దారిని అక్రమంగా ఆక్రమించిండు, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిండు. దాన్ని దృష్టిలో ఈరోజు ఇంతకుముందు గతంలో కూడా కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చినాం. ఆ నివేదిక ప్రకారం ఆర్ఐ సర్వే చేసాడు, డిఐ సర్వే చేశాడు. ఆ డిఐ సర్వే కూడా అతనికి అనుకూలంగా రాజకీయ అండదండలతోటి ఆయనకు అనుకూలంగా రావడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అది మా రిపోర్టు ఏముందో ఏం జరిగిందో ఇంతవరకు మాకు ఎవరికి, గ్రామ ప్రజలకు కానీ గ్రామ రైతులకు కానీ స్థానికంగా ఉండే ఎవరికి కూడా మాకు ఎటువంటి రిపోర్టు ఇవ్వలేదు. అందుచేత ఈరోజు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి మళ్ళా నిరసన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా జంగారెడ్డిపల్లె గ్రామ రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఊర్లోకి వెళ్ళి ఒక 10 టైర్ 12 టైర్ మార్కెట్ యార్డుకు రావాలంటే చాలా ఇబ్బంది ఉంది. అది కలెక్టర్ గారు ఒకసారి వచ్చి ఆ దారిని పరిశీలించి మాకు న్యాయం జరగేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మొత్తం వచ్చింది కూడా రైతులే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.